ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు కలుగును గాక. ప్రతి ఉదయం నీతో నా నిబంధన స్థిరపరచుదునని దైవ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలను మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఉదయ కాల సమయంలో నూతనంగా ఈ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు కలుగును గాక. ఉదయ కాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24-26 వచనంలో ఇలాగు రాయబడి ఉంది. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకొని అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాను. దేవుని పిల్లలారా, మనం చూస్తే కనుక మోషే జీవితంలో మనం చూస్తే మోషే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఆ ఫరో విధించినటువంటి కట్టడి ఏంటంటే మగపిల్లలందరినీ అందరినీ కూడా కాన్పులోనే చంపేయమని చెప్పి, ఆడపిల్లలను అయితే బ్రతికించమని చెప్పి, అయితే వారు మంత్రసానులందరూ కూడా దేవునికి భయపడి మగపిల్లలను కూడా బ్రతికినిచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే మోషే జన్మించినప్పుడు మోషేని తన తల్లి 3 నెలల పాటు ఆమె దగ్గర భద్రంగా కాపాడింది. కానీ ఇంకా దాచలేని పరిస్థితుల్లో మోషేను ఒక జమ్ము పెట్టెలో పెట్టి ఆ నది ఒడ్డున విడిచిపెట్టింది. ఎప్పుడైతే ఆ ఫరో యొక్క కుమార్తె వచ్చి స్నానం చేస్తుందో ఆ సమయంలో చూసినప్పుడు ఫరో కుమార్తె జమ్ము పెట్టెను చూసినప్పుడు అది అందులో వెంటనే వెళ్ళి ఏంటి అని చెప్పి పనికెత్తని పంపించినప్పుడు అందులో చూసినప్పుడు మోషే అందులో ఉన్నప్పుడు ఆ మోషే చిన్నప్పుడు ఆ జమ్ము పెట్టెలో పెట్టబడినప్పుడు ఆయన తీసుకొని సుందరుడేంటో చూచి వెంటనే తీసుకొని వెళ్ళి ఆ పనివారు చెప్పినటువంటి మాట ఏంటంటే ఇతడు హెబ్రీయుడు అని చెప్పినప్పుడు అతని సౌందర్యాన్ని బట్టి అతడు సుందరుడై ఉండుట చూచి ఫరో యొక్క కుమార్తె అతన్ని పెంచుకోవాలని ఆశపడినప్పుడు అతన్ని పెంచడానికి తల్లిని తీసుకొని వచ్చి ఆమెను పెంచడానికి ఆమెకి ఇచ్చినప్పుడు కొన్ని దినాల పాటు పాలిచ్చి మోషేని పెంచినప్పుడు మనం చూస్తూ ఉంటాం. మోషే అలాగూ రాజు కుటుంబంలో పెంచబడ్డాడు. కానీ 40 సంవత్సరాల వరకు మోషే రాజు కుటుంబంలో బ్రతుకుతూ వచ్చాడు. అయితే మోషే ఇశ్రాయేలు ప్రజలు పడుతున్నటువంటి నిందను, ఇశ్రాయేలు ప్రజలు పడుతున్నటువంటి బాధను చూశాడు. ఎప్పుడైతే ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలను, దేవుని ప్రజలను వారు ఎప్పుడైతే శ్రమపరచడం, వారిని కొట్టడం, వారిని గట్టిగా వారిని శ్రమల పాలు చేయడం చూస్తూ ఉన్నాడో ఇంక అనుకున్నాడు, నేను ఈ రాజగృహంలో ఉండటం కంటే నేను హెబ్రీయుడిని కదా, నేను దేవుని కుమారుడిని అనుకున్నాడు. వెంటనే ఇంకా అక్కడి నుంచి వచ్చేసి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలతో పాటు ఐగుప్తును విడిచిపెట్టాలనుకున్నాడు. ఎందుకంటే ఆ ఇశ్రాయేలు ప్రజలతో పాటు దేవుని పిల్లలతో శ్రమ అనుభవించటం మేలని అనుకున్నాడు. అందుకని ఇక్కడ హెబ్రీయులు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యమును ఎంచుకున్నాడంట. నిజమే దేవుని పిల్లలారా, ఆ రాజకోటలో ఉండటానికి మోషే ఇష్టపడలేదు. కానీ ఎప్పుడైతే దేవుని ప్రజలతో నేను కూడా నింద అనుభవించటం మేలు, ఈ రాజకోటలో ఉండి సుఖానుభోగాలు నేను కష్టపడకుండా ఈ రాజకోటలో ఉండటం కన్నా దేవుని పిల్లల దగ్గరికి వెళ్ళి నేను కూడా వాళ్ళతో పాటు శ్రమ అనుభవించాలనుకొని వారితో పాటుగా వచ్చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేవుని పిల్లలారా, ఎప్పుడైతే అతను మోషే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. నిజమే. ఈ రోజున చూడండి, అనేక మంది ధనము కోసము ఎన్నెన్నో ఎక్కడెక్కడికో దేశ విదేశాలు వెళ్తూ ఉన్నారు. ధన సంపాదన కోసం, ఆస్తి సంపాదించుకోవడానికి, పేరు సంపాదించుకోవడానికి ఏవేవో చేస్తూ ఉంటారు. కానీ దేవుని పిల్లలారా, దేవుని పిల్లలైనటువంటి మనము ధనము వెంబడి మనం వెళ్ళకూడదు. కానీ క్రీస్తు కొరకైనటువంటి నిందను అనుభవించడానికి మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధముగా ఉండాలి. ఎప్పుడైతే మనము క్రీస్తును వెంబడించినప్పుడు అనేకమైన శ్రమలు వస్తాయి, అనేకమైన శోధనలు వస్తాయి, అనేకమైనటువంటి కష్టాలు వస్తాయి. అయినా సరే దేవుని కొరకు నీవు నిలబడాలి. మోషే ఐగుప్తు యొక్క ఫరో కుటుంబంలో ఉండటానికి, రాజగృహంలో ఉండటానికి ఇష్టపడలేదు. కానీ అతడంట ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైనటువంటి నింద, క్రీస్తు కొరకు, దేవుని కొరకు ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానములైనా సరే నేను పడతాననుకొని ఆ రాజగృహంలోంచి బయటకు వచ్చేసినట్లుగా చూస్తూ ఉంటాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉన్నాడు. అంతేకాదు, అల్పకాల పాప భోగములను
అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు అనుకున్నాడంట. ఈ లోకంలో ఉన్నటువంటి అల్పకాల పాప భోగములు చూడండి, ఈ రోజు నుండి రేపు కనుమరుగైపోయేటువంటి మనుష్యుల మధ్యలో ఈ లోకము ఏదో ఒక దినాన ఈ లోకం కనుమరుగైపోతుంది. అల్పకాలం ఇది, ఈ లోకం శాశ్వతం కాదని తెలుసుకొని అల్పకాల పాప భోగంలో అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అనుకున్నాడు. దేవుని పిల్లలారా చూడండి, అనేక మంది క్రైస్తవులు కూడా, దేవుని పిల్లలు కూడా ఈ రోజున ధనము కొరకు ఎక్కడెక్కడికో పరుగులాడుతూ ఉంటారు. ఆస్తి సంపాదించుకోవడానికి, ఐశ్వర్యం కూర్చుకోవడానికి దేవుని విడిచిపెట్టి ఎక్కడెక్కడికో వెళ్తూ ఉన్నారు. తమకు మనసుకి నచ్చినటువంటి పనులు చేస్తూ ఉన్నారు. దేవుని పిల్లలారా, మోషేను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి రాజు కుటుంబంలో ఉన్నాడు. అతడు విద్యా ప్రావీణ్యుడు, అతడు గొప్ప సుందరుడు, సౌందర్యవంతుడు. ఆ రాజు కుటుంబంలో ఉంటే గనక కాబోయే రాజు అయ్యేటువంటి వాడు. అయినా సరే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్పదనించాడు. అంతేకాదు, అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని అనుకున్నాడంట. దేవుని పిల్లలారా, శ్రమ వస్తుందని, కష్టం వస్తుందని, శోధన వస్తుందని, నా కుటుంబంలో అపజయాలు తప్ప దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు, నన్ను దీవించట్లేదు, నా బ్రతుకు మారట్లేదు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, అసలు దేవుడు ఉన్నాడా అని కనుక నీవు ఈ లోకంలో ఆలోచిస్తున్నావా? కంగారు పడకు. దేవుడు ఏదో ఒక దినాన్న నిశ్చయముగా నీ యొక్క మొదటి స్థితి రానే వస్తుంది. నిశ్చయంగా దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకని దేవుని పిల్లలారా, ఎప్పుడు కూడా దేవునితో ఉండటానికి మనం ఇష్టపడాలి. ఈ లోకంలో అల్పకాలలో పాప భోగం ఇది. ఈ లోకంలో ఉన్నదంతా మాయ, ఒట్టి మాయ. ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవబుట్టమం తప్ప ఏది కూడా మనకు మేలు చేసేది లేదు. దేవుని నుంచి మనల్ని దూరం చేసేది తప్ప దేవుని నుంచి మనల్ని దగ్గర చేసేది ఏది కూడా లేదు దేవుని పిల్లలారా. అందుకని మోషే అనుకున్నాడు, అల్పకాల పాప భోగాల గురించి నేను ఎందుకు ఇక్కడ వంశం రాజగృహంలో ఉండాలి, నేను దేవుని పిల్లలతో పాటు శ్రమ అనుభవించాలి. ఎందుకు అనుభవించాలంటే అతను అంటున్నాడు చూడండి, ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నట్టు ఒప్పుకొనలేదు, కానీ యాలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానం ముందు దృష్టి ఉంచెను. ఎందుకంటే ఈ లోకంలో ఎప్పుడైనా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. దేవుడు మనకు బహుమానం సిద్ధపరుచున్నాడు. ఆ బహుమానాన్ని పొందుకోవడానికి ఈ లోకంలో ఉన్నటువంటి ధనమును, ఈ యొక్క అల్పకాల పాప భోగాలను విడిచిపెట్టాలి. విడిచిపెడితేనే ఆ బహుమానం పొందుకోగలనని చెప్పి మోషే వాటన్నిటిని కూడా విడిచిపెట్టి దేవుని ప్రజలతో నింద అనుభవించడానికి అతడు ఫరోను ఎదిరించి దేవుని ప్రజలతో నింద అనుభవించాడు. మోషే అనేకమైన సార్లు మోషేను ఫరో నీవు నా దగ్గరికి రాకూడదు, వచ్చితే కానీ నేను చంపేస్తానన్నా సరే అనేకమైన సార్లు ఇశ్రాయేలు ప్రజల కొరకు, తన ప్రజల విమోచనం కొరకు మోషే ఎంతగానో ఆ ఫరోతో యుద్ధం చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. అనేకమైన మాటలు యుద్ధం చేశాడు ఫరోతోటి. అనేకమైన సార్లు ఫరో దగ్గరికి వెళ్ళి ఫరోను దేవుని గురించి, తన ప్రజలను విడిపించడానికి దేవుడు మన మాటలలో చెప్పాడు. అనేకమైన సార్లు ఫరో గద్దించాడు, ఇంకొకసారి నా ముఖ దర్శనం చేస్తే గనక మీ ప్రాణములకు ముప్పు కలుగుతుంది అన్నా కూడా మోషే అంత మాత్రం కూడా జడిసిపోలేదు, వెనుదిరగలేదు. దేవుని పిల్లలారా, ఈ లోకంలో వచ్చే శ్రమలకు కానీ, ఈ లోకంలో వచ్చే కష్టాలు కానీ కృంగిపోతే గనక, అందుకని దేవుని వాక్యం అంటుంది, భక్తుడు అంటున్నాడు, శ్రమ దినాన్ని కృంగిపోతే చేతకాని వాడు అవుతుంది. దేవుని పిల్లలారా, ఈ లోకంలో ధనమును నమ్ముకున్నవాడు పాడైపోను అంటున్నాడు భక్తుడు. నిజమే, ధనమును వెంబడిస్తే గనక అది మనల్ని పాతాళానికి తీసుకొని వెళ్తుంది. లేదంటే ఈ లోక ఐశ్వర్యములు కానీ, అంతస్తులు కానీ, పేరు ప్రఖ్యాతులు పొందాలని గనక ఈ లోకం వెంట పరిగెడితే అది నీ నాశనానికి నడిపిస్తుంది. కానీ దేవుని వైపు నువ్వు నడిగలిగితే గనక నీవు ఈ లోకంలో శ్రమ వచ్చిన దేవునికి నీకు దాచి ఉంచిన బహుమానం పొందగలుగుతావు. అంతేకాదు అక్కడ అంటున్నాడు, విశ్వాసమును బట్టి అతడు అదృష్టుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయాను. దేవుని పిల్లలారా, అదృశ్యుడైనటువంటి వాడిని ఆయన మోషే ముందుగానే దేవుడు అదృశ్యుడైనటువంటి వాడిని ఆయన చూచాడని చెప్పి తెలియచేస్తూ ఉన్నాడు. నిజమే దేవుని పిల్లారా, క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యం. ఈ లోకంలో ఎంతగా నువ్వు నిందించబడినా, ఎంతగా అవమానం పొందినా, క్రీస్తు విషయంలో నీవు ఎన్ని అవమానాలు పొందినా, ఎన్ని దెబ్బలు పొందినా నీకు దేవుని రాజ్యంలో ఘనత కలుగుతుంది. అలాగని దేవుడు విడిచిపెట్టడు. తగిన కాలమున దేవుడు నీ జీవితంలో హెచ్చింపైనటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఉదయ కాల సమయంలో మనందరికీ అనుగ్రహించునుగా.
గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు నాయన, మహోన్నతుడవు ప్రభువా, ఉదయ కాల సమయంలో ప్రభువా నీవు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి వందనాలు. మోషే ప్రభువా నాయన ఫరో ఇంటిలో ఉండటానికి నాయన ఇష్టపడలేదు, కానీ ప్రభువా నాయన దేవుని ప్రజలతో నింద అనుభవించాలని ప్రభు ఇష్టపడ్డాడు. నాయన అల్పకాల పాప భోగములు ప్రభువా నాయన కూర్చుకోవాలనుకోలేదు ప్రభు. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యం ఎంచుకున్నాడు ప్రభు. అంతేకాదు ప్రభు, అల్పకాల పాప భోగాలను ప్రభు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు అనుకున్నాడు ప్రభు. శ్రమల కాలంలో ప్రభు మేము కూడా నేను వెంబడించినట్లు మోషే వలె ప్రభు నాయన శ్రమ గుండా ప్రభు మేము ప్రయాణం చేయడానికి నాయన నీవు మా కొరకు దాచించిన ఆ బహుమానం పొందుకొని కృప దయచేయమని, ఈ కార్యక్రమం ఎంతమంది చూస్తున్నారు బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించమని, కృపలో బలపరచమని నజరేయుడైన యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.